వెనక్కరన్నా నుంచుంటారులన్నా నుంచో పెడదాం కొంచెం వెనక్కరా బాబు. సెంట్ల ఇంతకుముందు 50 లక్షలు ఇచ్చున్నారు పబ్లిక్ డొనేషన్ అంతా కూడా. సార్ 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 మినిస్టర్ చేసుకుని నేను చేస్తాను. శంకుస్థాపన మిమ్మల్ని మీరే రావాలి. అనుకున్న సమయానికన్నా కూడా అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కందుకూరు శ్రీ స్కందపురి జగన్నాథ స్వామి దేవస్థానానికి రాజగోపాల్ ఫౌండేషన్ వేసుకోవడం, నాకు ఈరోజు ఉదయం నుంచి కూడా మైదిరెడ్డి గారు కందుకూరులో ఉన్న దేవాలయాల మీద ఇంతకుముందు అన్యాక్రాంతమైనవి కావచ్చు భూములు, అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి మీద చాలా వరకు పొద్దు నుంచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా పరిపాలనలో భాగంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలి. ఏదైతే జనరల్గా సామాన్య రాజకీయ నాయకులు ఏంటంటే మామూలుగా ఎక్కడైనా కబ్జాలు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తారు. కానీ ఉదయం నుంచి నాకు మైదిరెడ్డిగా చెప్తున్నాను కూడా, ఎవరైతే కబ్జాదారులు చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వెనక్కి తీసుకొని ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పని ఉదయం నుంచి దాదాపు సుమారు 5-6 దేవస్థానాలు నేను చెప్పడం జరిగింది. వెంటనే దాని మీద చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే నాకు మైదిరెడ్డి గారు నేను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అనేక సార్లు నేను చాలాసార్లు చెప్తున్నాను, పేషెంట్లు బోర్డు సార్లు భోజనం చేశాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఆయన దగ్గరే భోజనం చేసేవాడు. నేను అంత చక్కటి మంచి వ్యక్తి. ఆయన పిలిచిన వెంటనే కందుకు రావాలనిపించింది. చక్కటి కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఉన్న దేవాలయాలన్నింటి మీద ఒకసారి రివ్యూ జరిగితే అక్కడ ఒక ప్రజాప్రతినిధులుగా మాకు కొంత బాధ్యత ఉంటుందని చెప్పిన ఒక ఆలోచనతో ఏదైతే దేవాలయాలకి సుమారు మన ఆంధ్ర రాష్ట్రంగా చూసుకుంటే సుమారు 4 లక్షల ఎకరాల పైన దేవాలయ భూములు ఉన్నాయి. కానీ అనేక రీజన్స్, ఎందుకంటే గత ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు, దేవాలయ భూముల మీద ఎవరికి కూడా బాధ్యత చాలా తక్కువ ఉంటుంది.
దేవుడే కదా అని చెప్పని ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం, సరైన నిధులు కానీ దానికి రావాల్సిన డబ్బులు కానీ ఇవ్వకపోవడం చాలా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మీద పూర్తిగా ఆయన అనేక మార్లు మాకు చెప్పడం జరిగింది. దేవాలయ ఆస్తులన్నీ కాపాడండి అని చెప్పని. దేవాలయ ఆస్తులను కాపాడాలి, దేవాలయంలో ఉన్న నిధులను కాపాడాలి, దేవాలయాలు అభివృద్ధి చేయాలి అని చెప్పని అనేక విధాలుగా ముందుకెళ్తూ జరగడం జరుగుతుంది. కాకపోతే మన మార్చి నుంచి కరోనా కాబట్టి గత కొంత డిలే అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క గజం కూడా ఎవరిని కూడా ఆక్యుపై చేయకుండా ఉండడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా మీరు గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే కనుక చంద్రబాబు ప్రభుత్వంలో అయితే కనుక మా విజయవాడలోనే చాలా ఆస్తులు కానీ విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అనేక ఆస్తులు కబ్జా జరగడం జరిగింది. వాటిని ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వాటిని మళ్ళీ అదే దేవాలయాలకి ఇన్కమ్ వచ్చే విధంగా, ఇందాక నాకు వేరే టెంపుల్ విషయం కూడా చెప్పారు. అది ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెడితే సుమారు 4 లక్షల రూపాయలు వస్తాయని చెప్పనేది అదే ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన ముందు చూపు అది. ఎందుకంటే మనకేం ఓట్లు వస్తాయి, దేవుడికి పంతులు గారికి మనం సేవ చేస్తే మనకేం వస్తాయి అని ఆలోచించే రోజుల్లో ప్రతి దేవాలయం బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో మహేందర్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటన్నిటికీ కూడా పూర్తిగా దేవాదాయ శాఖ తరపున ఏదైతే మహేందర్ రెడ్డి గారు చెప్తారో అవన్నీ కూడా తూచే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియపట్టుకుంటాను. 35 షాపులు తాత్కాలికంగా నిర్మించారు. వాటి బకాయిలో 50 లక్షలు ఉన్నాయి ప్రస్తుతానికి. దాని మీద మా అధికారులు చర్యలు ఆల్రెడీ ఇప్పటికీ 10 షాపుల మీద ఎండోమెంట్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి కూడా వాటిని తొలగించడానికి కూడా అందరూ కూడా ఈ ట్రిబ్యునల్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. దయచేసి అద్దెదారులు ఎవరున్నారో, ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్న వ్యక్తులం, దేవుడికి డబ్బు ఎక్కడితే ఆ వ్యాపారం కూడా బాగుపడదు ఎవరికి కూడా. అందుకని వారిని దయచేసి బకాయిల్ని పూర్తిగా కడితే కనుక ఒక పక్క ప్రభుత్వ సహకారం అందిస్తుంది, ఒక పక్క స్థానికులందరూ కూడా చక్కగా నిధులు వసూలు చేసుకుంటున్నారు. ఈ విధంగా అభివృద్ధి కోసం తోడ్పడుతుంటే ఇక్కడ రావాల్సిన బకాయిలు 50 లక్షల పైన ఉన్నాయి. ఎవరు కూడా గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోవాలా. వీటిని పూర్తిగా కూడా కఠినంగా వ్యవహరిస్తాం. దేవాదాయ శాఖ ఎవరైనా కనుక అద్దులు బకాయిలు ఉన్నా కానీ, ఎవరైనా కానీ కౌలుదారు డబ్బులు కట్టపోయినా కానీ, ఎవరైనా భూములు అన్యాయకారంతం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దేవాదాయ శాఖ మాత్రం దేవుడికి ఎక్కడ కూడా నష్టం వాటిల్లకుండా చేసే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద.